రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో సారవంత పీఠికలో అంతే కదా. మనం వాళ్ళు వచ్చాం, తీసుకెళ్తాం, మేము మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళిపోతాం. కానీ ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం? రాజ్యాంగంలో ఇవి మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. చక్కగా పాడారు, ఇంకా బాగా పాడింది కదా. భారత రాజ్యాంగం ఏం చేస్తుంది? భారతదేశాన్ని మనం స్వాతంత్రం కలిగిన సర్వసత్తాక చెప్పండి. ధన్యవాదం. సార్వభౌమంగా రూపొందించుకుంటున్నాం. అంటే అంతకుముందు మొదలైన కాకుండా స్వతంత్రంగా ఉంటున్నాం. భారతదేశం స్వతంత్ర దేశం. రెండవది ఆర్థిక అసమానత లేక సామ్యవాద ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు తినడానికి ఇల్లు, తినడానికి తిండి ఉండేది. ఆర్థిక అసమానత వేరే దేశంగా వాళ్ళే సామ్యవాద దేశం. ఫస్ట్ పాయింట్ ఏంటి? సార్వభౌమాధిక. సెకండ్ పాయింట్ సామ్యవాద దేశంగా. మూడవది ఇందాక అడిగారు, క్విజ్లో కూడా అడిగారు, లౌకిక. ఏమిటి లౌకిక అంటే? ఏ మతమైనా ఉండవచ్చు కదా, ఏ మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు. కానీ రాజ్యం ఎవరిని ఈ మతం అనుసరించే చెప్తారు. రాజ్యం మత విషయాలే దూరం చేస్తారు. ఇది లౌకిక. భారతదేశం ఎక్కడ లౌకిక లౌకిక అంటే చెప్పండి. సార్వభౌమాధికార, ప్రజాస్వామ్య రాజ్యంగా రూపొందించుకుంటున్నాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది ఎప్పుడు గుర్తున్నారు మనకి? ఎప్పుడు అడిగినా సరే భారతదేశంలో ప్రజాస్వామ్య రాజ్యం. ఈ రాజ్యం మనకి ఏమిస్తుంది? న్యాయకరం చేస్తుంది, స్వేచ్ఛ ఇస్తుంది, సమానత్వం ఇస్తుంది, సోదర భావం ఇస్తుంది. థ్యాంక్ యూ. ఇవాళ రోజున ఏమిటి ఎందుకు మనం యొక్క సమావేశమయ్యాం? తెలుగులో ఏమంటాం? గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? తెలుగులో చెప్పండి. గణ అంటే ఏంటి? గణ అంటే ఏంటి? గణ లెక్క. లెక్క కాదు. ఎవరు చెప్తారు? గణం అంటే ఏంటి? వెరీ గుడ్. గణం జన అంటే పీపుల్. గణ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. అది జన గణ ఇల్లు కదా పాట. అలాగే గణ తంత్రం అంటే ఏంటి? తంత్రం. గణతంత్ర దినోత్సవం కదా ఇవాళ. తంత్రం అంటే ఏంటి? రిపబ్లిక్ డే, రైట్? రిపబ్లిక్ డే తెలుగులో గణతంత్ర దినం అంటారు. అంతేనా? గణతంత్ర దినం అంతేనా? తంత్రం అంటే ఏంటి? మీరు ఊరకాలంటే ఏదో గణతంత్ర దినోత్సవం గణతంత్రం అంటే కాదు. మీకు మాట్లాడే ప్రతి పదానికి మీకు అర్థం తెలియాలి. పాడే ప్రతి పదానికి ముఖ్యంగా జాతీయ గీతాలు మీకు అర్థం తెలియాలి. అర్థం తెలియకుండా ఊరక ఏదో ఉప్పులు పట్టుకొని ఇది బట్టి పట్టుకుని మాట్లాడాలి. దాంతో ప్రయోజనం లేదు. చదువు కాదు.
ఆ చదువు కాదు మీకు కావాల్సిన చదువు పదానికి అర్థం తెలుసుకోవాలి, ఎందుకు చదువుతున్నామో తెలుసుకోవాలి, మీకు చదువుతున్నాకో మీకు ఏ ఉపయోగం ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఏదైనా సరే సైన్స్ అవ్వచ్చు, సోషల్ స్టడీస్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, అడగాలి, ప్రశ్నించండి. టీచర్ చెప్తారు, మీరు ప్రశ్నించకపోతే చనిపోయి కలుగుతాను. కానీ ఎలా తెలుస్తుంది మీకు ఆకలిస్తుందని? మీరు అనుకుంటారు కదా, మా అమ్మ పెడుతుందిలే అమ్మ అని. మీ అమ్మకి మీకు ఆకలిస్తుందని కూడా తెలియాలి కదా అమ్మ పెట్టాలంటే. అలాగే ప్రశ్నించకపోతే మీకు ఏం చెప్పడం, మీకు స్కూల్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా సరే మీ తల్లిదండ్రులు అడగండి. నాకు తెలియదు చెప్పండి, వాళ్ళ బాధ్యత. కన్నందుకు పెంచుతున్నందుకు తల్లిదండ్రుల బాధ్యత. అలాగే తల్లిదండ్రులు ఎలాగో స్కూల్ రెండవ ఇల్లు స్కూల్ అనేది. స్కూల్లో నేర్చుకుని ఇంతగా నేర్చుకోలేని అందుకనే స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్లో నేర్చుకుంటారు, ప్రశ్నించడం అలవాటు చేసుకోండి. మీకు ఒక 6 ప్రశ్నలు చెప్తాను. ఈ ప్రశ్నలు మీకు జీవితంలో అన్ని నేర్పుతాయి, అన్ని. అందులో 5కి 70తో మొదలవుతాయి. ఒకటి ఫిజిక్స్ మొదలవుతుంది ప్రశ్న. ఈ 6 ప్రశ్నలు మీకు జీవితంలో మీకు అన్ని నేర్పుతాయి. అది గుర్తుపెట్టుకోండి, అది ప్రశ్నించడం మొదలు పెట్టండి. కుచల కుమారి గారు ముందు 2 రోజు వాసవి వీళ్ళకి స్టేట్మెంట్ ఆఫ్ ఇండియా రాజేశ్వరి వారికి వీరికి జరగబోతున్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారు వేసుకుంటున్నది సాక్షిగా వారికి తర్వాత రామాంజనేయులు గారు ఇందాక వాడు ఇప్పుడు వస్తుంటే వాడు కూడా రండి. ఎవరి పేరు ఇక్కడ ఉండడానికి రావాలి. 6లో 4 చేస్తే వచ్చేస్తాం, లేకపోతే ఇక్కడ చేస్తాం. వర్తమానం వేసి చక్కగా పాడినటువంటి అక్షయ ఇటు తర్వాత అంబేద్కర్ చేశారు. ఆ జిల్లాకి మన ఈ క్యాష్ చేసినటువంటి
చిన్నాడికి 100 రూపాయల క్యాష్ ప్రైజ్ అందజేశారు. థ్యాంక్ యూ సార్. కానీ మన మాతృభాష ఇంగ్లీష్ వచ్చినా కూడా అందరికీ తెలుగు తెలుసుకోవాలి, తెలుగులో రాయాలి, మాట్లాడాలి. ఎందుకంటే పక్కనే మద్రాసులో ఆయన వారిలో అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. కాబట్టి తెలుగులో కూడా తక్కువ ఉన్నాయి. కానీ ఇంకా దీనికి నా కోరిక మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం జరుగుతున్న చిన్న ఇదన్నమాట. వంగాలపల్లి హరిబాబు గారు ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేస్తూ తన అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తూ మన సభ్యత నమోదు కోసం చాలా కృషి చేశారు. ఇప్పుడు ఆయన్ని ఒక స్టేజ్ మీద కావాల్సుకోతున్నాను. వంగాలపల్లి హరిబాబు గారు నిర్వహణ చేస్తూ ఎవరున్నా రాబోయినా తన బాధ్యతగా తన వంతు బాధ్యతగా సభ్యత్వంలో నమోదు కార్యక్రమంలో ముందుకు వెళ్ళి మన సంస్కరణతో చేసిన శ్రీ ఎం ప్రసన్నారెడ్డి గారి మన దగ్గర చిన్న ప్రసన్నారెడ్డి గారు తెలుసా చాలా తక్కువ తెలుసు. ఏదో థ్యాంక్ యూ సార్. Competition, singing, family dress, everything we introduce. I request. మీరు ఈ ఫంక్షన్ నుంచి బయటకు వెళ్ళిపోత కనీసం ఈ కొత్తగా మీ గురించి తెలియాలనేది మా కోరిక. మన ఈ కాన్స్టిట్యూషన్ గురించి సంకల్పంగా ప్రియాంక గురించి అర్థమైంది. జనగణన వందే మాతరం ఇందులో ఏది నేషనల్ యాంథమ్, ఏది నేషనల్ సాంగ్? వెరీ గుడ్. ఓకే, ఇది ఒక స్టేజ్కి వచ్చారు. ఇప్పుడు వందే మాతరానికి ప్రతిపదానికి మీనింగ్ ఎవరు తెలుసు? తెలుగులో స్పష్టంగా ఎవరు చెప్తారు? చాలా ఇంపార్టెంట్. జీవి గారు ఇస్తారు ఎక్స్పర్ట్ అయినా. జీవి గారు నేను చెప్పడం చాలా బాగుంటుంది. నాకంటే ఆయన తెలుగు బాగుంటుంది, ఆయన తెలుగు బాగుంటుంది. వందే అంటే ఏమిటి? మాతరం అంటే ఏమిటి? తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? వెరీ గుడ్. మొత్తం చెప్పగలరు. నువ్వు ఇట్లా ముందుకురా. వందే మాతరం. సుజలం అంటే మంచి నీరు, సుఫలం అంటే మంచి ఫలాలు, మృదు ఫలాలు అన్నమాట. మృదువైన ఫలాలు, తీయటి ఫలాలు. సుజలం సుఫలం అంటే సుఖమైన భారతదేశము. చెప్పేసేవాళ్ళు సుజలాం సుఫలాం అయిపోయాం. మలయ శీతలాం. మలయ అంటే మలయ అంటే కొండగాలు అన్నమాట. పిల్లగాలు సస్య అంటే ఏంటి? శ్యామల అంటే ఏంటి? సో ఇలాంటి చక్కని భగవంతుని చక్కగా పండుగలతో శిక్షించినటువంటి
భారతదేశానికి భారతానికి పౌర సంస్థపై ఉపకరణాన్ని తర్వాత సుప్రీం పవర్ ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం రాకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితి కనుక వారిని కొనియాడుతూ రాసినటువంటి ఒక గీతంగా మనకి వినిపిస్తుంది. అందువల్ల దీన్ని మన తర్వాత స్వాతంత్ర దేశవారుగా కాకుండా భగవంతుడిగా మనం భావించినట్లయితే ఒక మనకి మనమందరూ కూడా చక్కగా ఉండాలి. ఒక సుప్రీం ఒక కొనియాడుతున్నట్టుగా జనగణమన అధినాయక జయతే భారత భాగ్య విధాన భారతదేశానికి ద్రావిడ పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ దేశానికి ఉజ్జల జలధితరంగా ఈ గంగా యమున ఈ మొదలకు నదుల చక్కని ఆ తెలంగాణతో జలంతో పుట్టినటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఉజ్జల జలధితరంగా తవ శుభ మీ పేరు స్మరించుకుంటున్నాయి. తవ శుభ ఆశిషమాట మీ శుభకరమైనటువంటి నామాన్ని మీ మండపమైన ఆశిస్సుని కోరుతున్నాము. అంటే ఈ ప్రాంతంలో మనం కూడా ఓ భారత భాగ్యులుగా మీకంతా కూడా మీకు జన్మగా మీకు శుభకరమైనటువంటి ఆశిస్సుని మేము కోరుతున్నాము. జగన్ కన్యాకుమారి పట్టినటువంటి ప్రజల బాధ్యత మీకు జయించవచ్చు. మన దేశ గణతంత్ర రాజ్యాన్ని అది ఎలా వచ్చింది కదా, దానికి చెప్పిన జీవితాలకు చెప్పినటువంటి వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ మనకున్నటువంటి పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా అనేది అంటే ఇన్ని రీజన్స్ ఉన్నటువంటి ఎథనిసిటీస్ ఉన్నటువంటి అన్నింటి అలాగా మన దేశం మాత్రం ఒకటే యూనిటీ డైవర్సిటీ. ఆ దాని వల్లనే కేవలం మనకి నేషనల్ అర్థమైంది. అదే వందే మాత్రం నేషనల్ సాంగ్ గా వెళ్ళిపోయింది. యూనిటీ డైవర్సిటీ
మాస్టర్ చూడండి, అందరూ పెట్టుకోండి. అందరూ సర్టిఫికేట్ ఇచ్చేసి తీసుకోండి. అందరూ సర్టిఫికేట్ తీసుకోండి. ఎవరు వాళ్ళు తీసుకోండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఫాలో చేస్తాను. నెక్స్ట్ కంగ్రాట్స్ అమ్మా. వెరీ గుడ్. వెరీ క్రీడలు కూడా చాలా అవసరం. మరి క్రీడల్లో రాణించినటువంటి వాళ్ళు చాలా పేరు ప్రతిష్టలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి విద్యార్థులారా, తల్లిదండ్రులారా, దయచేసి చదువుతో పాటు క్రీడల పట్ల శ్రద్ధాశక్తులు చూపించి క్రీడలో కూడా మంచి ప్రావీణ్యత చూపినట్లయితే అటు ఉన్నత చదువుల విషయంలో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మంచి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి అటువంటి క్రీడలకు సంబంధించి మన బావుపూరిలో మరి కొంతమంది విద్యార్థులు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో మన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ, మహిళా సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో అటువంటి చిన్నారులను ప్రోత్సహించాలనేటువంటి మంచి సంకల్పంలో ఈ వేదిక ద్వారా వారికి జాతీయ స్థాయిలో పాల్గొన్నందుకు డాక్టర్ సర్కోస్ గారు, సుబ్బారావు గారు, మన ప్రెసిడెంట్ గారు, మిగిలినటువంటి కమిటీ మెంబర్లు అందరూ కూడా వాళ్ళు కూడా ప్రోత్సహించాలనేటువంటి ఆశయంతో ఈ వేదిక ద్వారా వారికి యూనిఫామ్ ఇవ్వడానికి పిలుస్తున్నాము. దయచేసి మరి మున్సిపల్ ఉన్నత పాఠశాల గురించి మీ అందరికీ తెలుసు. అక్కడ పీడీగా ఎన్సీసీ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ కత్తి శ్రీనివాసరావు గారి యొక్క శిష్యులు ముగ్గురు జాతీయ స్థాయిలో స్థానం పొందడం జరిగింది. వారిలో సేవలు హేమంత్ 8వ తరగతి, వారు ప్రస్తుతం చెన్నైలో జరిగేటువంటి క్యాంపులో ఉన్నారు. దాంతోపాటు నర్సింగ్ బాల్ అనేటువంటి 8వ తరగతి విద్యార్థి కూడా ఈ యొక్క క్రీడలకు సంబంధించి వెళ్ళడం జరిగింది. 3వ విద్యార్థి ఎస్కే జూబిల్ అనేటువంటి విద్యార్థి కూడా 8వ తరగతి విద్యార్థి. అయితే కత్తి శ్రీనివాసరావు గారు మరి కలెక్టర్ గారి ప్రోగ్రాంలో ఉండడం వల్ల వాళ్ళ ఎన్సీసీ పిల్లలిద్దరినీ వేదిక ద్వారా తీసుకునే విధంగా కోరి ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ వేదికలో వచ్చి పెద్దల ద్వారా మరి ఈ విధంగా మన 2 సంవత్సరాల విద్యార్థులలో క్రీడలు ప్రోత్సహించాలతో సుమారు 15,000 రూపాయలు విలువైనటువంటి ఖర్చుల్ని యూనిఫామ్ కింద గౌరవిస్తున్నాము. థ్యాంక్ యూ. మా పాఠశాలని ముగ్గురు జాతీయ స్థాయిలో కబడ్డీ సందర్భంలో ఈ యూనిఫామ్ని మరొక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
అక్కడ పీఈటీ కుమారి మాధురి మరొక పీఈటీ బ్రహ్మారెడ్డి పురుషులుగా జాతీయ స్థాయిలో ఈ యొక్క ప్రతిపత్తి అమ్మాయి పాల్గొని వారికి కూడా ఈ వేదిక ద్వారా మరొక విద్యార్థి వారిని కూడా వేదికపై ప్రశ్నించవలసిన ఆహ్వానిస్తున్నాం. ఈ విధంగా చదువులో విద్యార్థుల్ని ప్రోత్సహించే విధంగా క్రీడల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకంటే మట్టిలో మన అందిస్తే ఎవరు మొక్కలు ఆరోగ్యంలో వాళ్ళు ఎవరు ఇప్పుడు అది చెప్పండి. Students